హాయ్ అండి. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందన్నమాట. ఎప్పుడెప్పుడు వండుకొని తిందామా అనేసి ఫాస్ట్ వండుకొని అయితే తిన్నాము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తలకాయ కూర అండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజైతే మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్నారండి. ఇంకా ఒక్కసారి 3 పట్టుకొచ్చారనమాట. తలకాయ కూర, కాళ్ళు, తలకాయలో మామూలుగా బ్రెయిన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఉదయం అండి, ఈరోజు సండే కదా. ఉదయం అయితే ఈ తలకాయ కూరనైతే ఇలా ఇలా తీసుకొచ్చారండి. సో దీంట్లో కొంచెంసేపు నీళ్లు పోసుకొని కొద్ది పసుపు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకుంటానండి. ఆ నీసు వాసన ఉంది కదా, కొద్దిగా ఇలా పసుపు వేసుకోవటం వలన కొంచెం నీసు వాసన అనేది తగ్గిద్ది అనేసి ఇలా కొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటానండి. తర్వాత ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. మామూలు నీళ్ళతోటి అలానే మంచినీళ్ళతో కడుక్కున్నాను. కొద్దిగా కారము అలానే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం, ఎందుకంటే నీసు కూరలు కదండి, పసుపు కూడా వేసుకొని అంటే బాగా కచ్చాపచ్చాగా కలిపేసేసి మిగతా పనులు చేసుకున్నంత వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. కొంచెం కారం పట్టిద్దని అంతే, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. సో ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి. దీంట్లోకి 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, 3 లేదా 4 పచ్చిమిరకాయలు, 2 స్పూన్ల అల్లము, కొంచెం చింతపండు పులుసు అండి, అలానే కొంచెం కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో చెక్క లవంగాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలానే ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇవేనండి సింపుల్గా అయితే కూరకు కావాల్సినవి. సో నేనైతే కుక్కర్లో వండుకుంటున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని సరిపడంత నూనె వేసుకొని, నూనె అయితే కొంచెం కాగిన తర్వాత మనము ఉల్లిపాయలను వేసుకోవాలండి. సో ఉల్లిపాయలు చక్కగా బాగా కలర్ మారేంత వరకు మనం మూత పెట్టుకొని, కొంచెం ఉప్పైనా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉల్లిపాయలను అయితే బాగా ఫ్రై చేయాలండి. ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని. సో నేను మూత పెట్టుకున్నాను. మధ్యలో ఒక్కసారి మూత తీయాలి. మనం మూత అలా పెట్టేసామనుకోండి ఒక్కోసారి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మధ్యలో ఒకసారి మూత తీసుకొని బాగా ఉల్లిపాయలను అయితే కలుపుకోవాలి. కొంచెం కలర్ మారింది కాబట్టి నాకు తగినంతగా 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ మూత పెట్టుకుంటే పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూసారు కదా. సో ఒకసారి అయితే నేను మొత్తము మూత తీసి అంతా కలిసానండి. సో ఆ వాసన ఎంత బాగుండిద్దో అసలు, అల్లం వెల్లుల్లిపాయ వాసన అయితే 3-4 ఇళ్ళకి ఇట్టే వెళ్ళిపోయిద్దండి. అందరైతే ఏదో వండుతున్నారు నాన్ వెజ్ అనేసి ఖచ్చితంగా తెలిసిద్ది. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని బాగా ఒకసారి అయితే కలిపండి. ఇంకా ఎక్కువ సేపు ఉంటే మళ్ళీ మాడిపోయిందంటే టేస్ట్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో నాకు సరిపోయింది. సో మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ తలకాయ కూరనైతే వేసుకున్నానండి. వేసుకొని ఈ మసాలాలు కింద నుంచి ఆ ముక్కకి బాగా పట్టేంత వరకు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆ ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలన్నమాట. కింద నుంచి పైదే బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. సో మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా అంతా ముక్కలకి కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆ మసాలాలన్నీ పట్టించేటట్టుగా పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మధ్యలో తీసుకొని అది పచ్చిమిరకాయలను అయితే వేసానండి. సో మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కింద నుంచి పై వరకు అయితే ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఆ ఫ్లేవర్ ఉందో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వీటికైతే బాగా పడుతుందండి. సో బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీంట్లో మనము తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి నేను 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. సో 4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు లేదా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను 3 స్పూన్లు వేసుకున్నాను. సో ఒకసారి మొత్తం అయితే కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసేద్దామండి. ఎందుకంటే మన కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆ నూనెలోనే
ఆ ముక్కల్ని బాగా మగ్గించుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేస్తాను. సో 10 నిమిషాల తర్వాత చూశారు కదా, బాగా అయితే ఆ మసాలాలు, ఆ కారము అదంతా పట్టిందండి. చూశారు కదా ఎలా ఉందో. సో ఒక్కసారి మొత్తము బాగా కలుపుకోవాలి. సో నాకు కొంచెం అడుగంటినట్టుంది, అంటే 10 నిమిషాలు అయిపోయింది కదా. సో బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి. సో మొత్తం మనకి ముక్కలు మొత్తం మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు అనమాట, లేదు తర్వాత కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను ఉప్పు చూసుకుంటున్నానండి. ఉప్పు చూసుకొని నేను కొంచెం అయితే ఇంకా ఉప్పు వేసుకోవటం జరిగింది. సో ఇక్కడ ఉప్పు చూసుకుంటున్నాను నేను. నాకు ఎందుకో సరిపోలేదు, నీళ్ళు కొంచెం ఎక్కువ పోసాం కదా. ఇది చక్కగా చారుగా ఉంటేనే బాగుండిద్దండి, మరీ గ్రేవీగా ఉండకూడదు, మరీ చారుగా ఉండకూడదు అనమాట. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 కానీ లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాము. ఎందుకంటే తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటాము. సో మొత్తానికైతే నాకు 7 విజిల్స్ వచ్చి ఆ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేశానండి. ఇక్కడ చిన్నదండి, నేను కొబ్బరి వేయటం వీడియో మిస్ అయిందండి. సో ఈ టైంలోనే మీరు మూత తీశారు కదా, చూశారు కదండి, చక్కగా అయితే ఉడికిందండి. చక్కగా చారు చూడండి ఎలా ఉందో, చక్కగా చారుగా ఉంది. సో ఇలా చారుగా ఉన్నది రాగి ముద్దలోకి సూపర్ ఉండిద్దండి. ఇప్పుడు నేను ఎడిట్ చేసేటప్పుడు 8 అయిందండి. సో మేము 9 గంటలకి మిగతాది దాంట్లోనే వేసుకొని తింటాం అన్నమాట. చూశారు కదా, నేను ఇక్కడైతే ముక్క చూస్తున్నాను, చాలా వేడిగా ఉంది. ముక్క ఉడికిందండి, ఇది పట్టుకుంటేనే తెలిసిపోయింది. చూశారు కదా, ముక్క ఉడికింది. ఇప్పుడైతే మనము మిగతా పొడులు వేసుకోవాలండి. ధనియాల పొడి 1 స్పూన్నర, అలానే జీలకర్ర పొడి వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కొబ్బరిలో చెక్క లంగా వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి, అది పొడి కొట్టుకున్నాను. అందువల్ల నేను గరం మసాలా వేయట్లేదు, దాని బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాల పొడి అలానే జీలకర్ర పొడి మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకోటండి, నేను కొబ్బరిలోనే చెక్క లవంగా వేసాను కాబట్టి సో అదనమాట. ఇక్కడైతే మళ్ళీ నేను ఉప్పు చూసుకుంటున్నాను. సో ఉప్పు నాకు సరిపోయింది అనిపించింది. సో కొంచెం చింతపండు పులుసు అయితే పోసుకుంటే బాగుండిద్దండి. మళ్ళీ ఉప్పు సరిపోయినట్టుందని నేను వేస్తున్నాను. కొద్దిగా చింతపండు తీసుకొని దాన్ని పిండుకున్నానండి. సో ఇక్కడే ఒకసారి కలిపిన తర్వాత ఆ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. ఆ వీడియో మిస్ అయినట్టుంది, సో నాకు ఆన్ చేయనట్టుందని నేను కెమెరా అప్పుడు. సో ఒకసారి ఈ మొత్తం ఒక 10 to 15 నిమిషాలు మీడియంలో పెట్టి, మామూలుగా కుక్కర్ అవసరం లేదండి, మామూలుగా పెట్టి ఉడికించుకోవాలి. ఇంకో పక్క నేను బగారా రైస్ అయితే చేశాను. ఇంకా అంతే, ఈ తలకాయ కూరలకి బగారా రైస్ బాగుండిద్ది అనేసి ఇంకా చేశాను అనమాట. 10 నిమిషాల తర్వాత చూశారు కదండి, ఆ చారు అనేది కొంచెం మినిగిపోయిందనమాట. సో మొత్తానికైతే కూర రెడీ అయిపోయిందండి. ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. సో కూర అయితే అయిపోయింది, నేను గ్యాస్ కట్టేసాను అనమాట. మధ్యాహ్నం 2 అయిందండి కరెక్ట్గా. సో బగారా రైస్, అలానే మటన్ కూర, అలానే పెరుగు చట్నీ. అప్పటికి ఉల్లిపాయలు అయిపోయినాయి అని నేను పెరుగు చట్నీలు ఉల్లిపాయలు వేయలేదండి. రేపైతే నేను మేకకాళ్ళు వండుతానమాట. సో మొత్తానికి వేడివేడిగా ఉందండి. కొంచెం చల్లార్చుకొని తింటాం, కొంతమంది మంచిగా వేడివేడిగా తింటారు. సో చాలా బాగుందండి కూర మాత్రం. మా హస్బెండ్ గారు కూడా చెప్పారు బాగుందని. సో సండే అయితే మా ఇంట్లో తలకాయ కూర అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్